శోభనం గదిలో చెప్పిన మాట ఏమిటో తెలుసా? శోభనం గదిలో ఎవడో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఇలాంటి మాటలు మాట్లాడు, కానీ అప్పుడు మాట్లాడేవారు కాబట్టి సంసారాలు బాగున్నాయి. నలుడు దమయంతికి చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? పెళ్లి చేసుకోవడం ఒక మహారాజు, ఆవిడ అంతకంటే మహారాణి, మహారాజు కూతురు. ఆవిడ విదర్భ దేశపు మహారాజు కూతురు, ఈయన నిషధ దేశానికి మహారాజు. ఎవరికి లోటు ఏం లేదు, సీతారాములు లాంటి వాడు. కూర్చోబెట్టి శోభన మంచం మీద చెప్పిన మాట ఏమిటో తెలుసా? సహజ కాళిమ బాపంగజాలగాని జలద కాళిమ బాపంగజాలడయ్యే, జలద కాళిమ బాపంగజాలగాని సహజ కాళిమ బాపంగజాలడయ్యే. శారదా వేళ ఈ చందురునకు శారదారంభ వేళ, ఈ చందురునకు శరదారంభ వేళ, ఈ చందురునకు అతివ అయడిదవు కనియదియు కాదు, అతివ అయడిదవు కనియదియు కాదు. దమయంతి, జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకంటే చిన్నదానివి కాబట్టి చెబుతున్నాను. ఒక మహారాజు భార్యవు నువ్వు. జీవితంలో ఎప్పుడైనా అయ్యేది అవుతుంది, కాంది కాదు. అక్కడిదక్కడ వదిలేయాలి. అంత పట్టు పట్టకూడదు, అంత పట్టు